కేంద్రం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం రద్దు చేయాలని టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పోసం సచిన్ అన్నారు. ఇక సిఐటి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నేటి నుండి ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని చూస్తుందన్నారు. ఉపాధి కార్మికులకు అన్యాయం చేసే ఈ కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా విబిజి రామ్జీ పథకాన్ని అమలు చేయాలని ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని దాని గురించి ప్రకటించింది. ఈ విబిజి రామ్ని పథకంని రద్దు చేయాలని చెప్పేసి దేశంలో ఉన్న వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇతర అన్ని సంఘాలను కలుపుకొని సంవత్సర కాలం నుంచి పోరాటం చేస్తున్నాం. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మికుల యొక్క, వ్యవసాయ కూలీల యొక్క డిమాండ్స్ని పరిష్కరించకుండా దాన్ని మొండిగా అమలు చేయడానికి చూస్తున్నది. ఇది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలా, దాని స్థానంలో పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విబిజి రామ్జీ పథకం ద్వారా పూర్తిగా ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. దీంట్లో రాష్ట్రంది, కేంద్రంది వాటా పేరుతోటి ఉపాధి హామీ పనిని పూర్తిగా నిర్వీర్యం చేయడం, పనిని తీసివేయడం కుట్ర అనే దాని గురించి ఈ సందర్భంగా జరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పథకంగా ఉన్నది. కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలా.